హలో అందరికీ, నేను మీ ఆంగ్లో ఆంధ్ర అమ్మాయి చాతుర్య. ఈరోజు అయితే నేను నా ఫ్రెండ్స్ కలిసి పారాడాక్స్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. అది లండన్లో ఉంది. ఇప్పుడైతే వర్షం పడుతుంది అండ్ అలాగే గట్టిగా ఎండ కూడా వేస్తుంది. అది గదిగదిగదిగో రైన్బో కనిపిస్తుందా మీకు? చాలా బాగుంది. నాకైతే ఈ వీక్ అంతా యాన్యువల్ లీవ్ అనమాట, అంటే పెయిడ్ లీవ్స్ అనమాట. నేను వర్క్ చేయకపోయినా నాకైతే డబ్బులు వస్తాయి. చూద్దాం పారాడాక్స్ మ్యూజియం అంటే ఎలా ఉంటుందో, అసలు ఎన్ని కోణాలు ఉన్నాయో దాని లోపల అన్నీ చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వదు, ఓకేనా? నేనైతే ఈరోజు మీ అందరికీ ఒక హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను డోంట్ మ్యారీ బీ హ్యాపీ ప్యారడీ సాంగ్ రాశాను కదా, ఫీమేల్ వెర్షన్. సో ఆ సాంగ్ ఎవరు లైక్ చేశారంటే సింగర్ రేవంత్ గారు, తెలుసు కదా, ఆయన లైక్ చేశారు. నేనైతే చాలా షాక్లో ఉన్నా. అందుకని నాకు ఎంకరేజ్మెంట్ బాగా వచ్చిందనమాట. సో ఓ మై గాడ్ డాడీ సాంగ్కి ఓ మై గాడ్ మమ్మీ ప్యారడీ రాస్తే ఎలా ఉంటుందని చెప్పి అది కూడా రాసా. త్వరలో ఆ వీడియో కూడా మీకు షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేయబోతున్నాను. సో ఇది కూడా సింగర్ రేవంత్ గారు, ఇంకా అలాంటి గొప్ప గొప్ప సింగర్లు అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అంతా మీ దయ మా ప్రాప్తి. ఇప్పుడైతే వాక్స్వాల్లో దిగాము, గ్రీన్ పార్క్కి వెళ్ళాలి. సో విక్టోరియా లైన్ ఎక్కాలన్నమాట. అంటే ఏంటో మీకు వెళ్ళిదో చూస్తారండి. అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి. చలో చలో చలో. అదే ఒక స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లో మనకి ఎప్పుడెప్పుడు ట్రైన్స్ ఉంటాయని చూపిస్తారనమాట. సో ఇక్కడ చూపించు, అది ఒకటి గ్రీన్ పార్క్ అని ఉంది చూడండి, నెంబర్ 3లో. అంటే 3ర్డ్ది మనం దిగిపోవాల్సింది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకటి మారాలి. ఆ తర్వాత మనం పారాడాక్స్ మ్యూజియం వెళ్ళాలి. జెట్ స్పీడ్లో Change here for National Rail Services. ఇక్కడ పిక్కడెల్లి లైన్ అని ఉంటుంది అనమాట, అది ఎక్కాలి. అది ఎక్కేసి నైట్స్ బ్రిడ్జ్ అని ఉంటుంది, అక్కడ దిగాలి. సో ఇలా చూపిస్తారు అనమాట మనకి యారో, మనం ఆ యారో ప్రకారంగా వెళ్ళిపోవాలి. ఇది కూడా అండర్ గ్రౌండ్ ట్యూబ్లోనే ఎక్కి వెళ్ళాలి. అంత కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ కొంచెం స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడైతే అంత అలవాటు అయిపోయింది. ఇదిగో ఈ పిల్లల్ని ఏడిచింది ఫస్ట్లో, నిజంగా ఏడ్చింది, జోక్ కాదు. ఇప్పుడేమో తిరిగేస్తుంది బాగానే. మనం పారాడాక్స్ మ్యూజియంకి రావాలంటే రావాల్సిన స్టాప్ నైట్స్ బ్రిడ్జ్. అక్కడికైతే వచ్చేసాము. ఇంకా 5 minutes వాక్ అయితే ఉంది, 5 to 10 minutes వెళ్ళిపోదాం. హ్యారోడ్స్ వే అవుట్ తీసుకోవాలన్నమాట, బ్రాంప్టన్ రోడ్ హ్యారోడ్స్.
సో అది లేఅవుట్. మనకు అక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి, చక్కగా ఎక్కేసి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఒక 4 minutes వాక్ అంతే. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. అది పారాడాక్స్ మ్యూజియం. కమోన్ ఇంకా అసలు లేట్ చేయొద్దు. రండి. ఎంత బాగుందో. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. పారాడాక్స్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. లోపల అంతా చూసాక మనకి అసలు అంత టైం లేదు, జస్ట్ 1 hour మాత్రమే ఉంది. సో 1 hourలో కంప్లీట్ చేసుకున్నాం. టికెట్ స్కాన్ చేయాలి, ఓపెన్ చేసాను. ఎంట్రన్స్లో అయితే మనకి టికెట్స్ ఉన్నాయన్నమాట, అవి స్కాన్ చేసేసారు. ఇటైతే టాయిలెట్స్ అంట, ఇటైతే క్లాక్ రూమ్ అంట. ఇది జాకెట్ లోపల పెట్టేయడం బెస్ట్. సో ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, పెట్టేస్తాను. నేను మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. ఇక్కడ నేను ఎలా అంటే అక్కడ అలా అంటుంది. బాగుంది కదా. సో ఇదైతే సిమెట్రీ రూమ్. నాకైతే ఇక్కడ ఒక పట్టుకుని ఎక్కడానికి ఉందన్నమాట, ఎక్కి పోజ్ పెట్టాలి. ఆ పైకి ఎక్కినా గాల్లో కష్టం. లోపలికి వెళ్ళొచ్చు. ఓ వావ్, పైన కూడా ఉంది. పైకి చూపించు. పోజ్ దిగొచ్చు ఇక్కడ. లెట్స్ స్టెప్ ఇంటూ పారాడాక్స్ టనల్. ఎంటర్ అవ్వగానే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఓ ఇది మూవ్ అవుతుంది. నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి అబ్బా. ఓ మై గాడ్, మళ్ళీ ఇక్కడేం లేదు, ఇక్కడే తిరుగుతుంది. షిట్, ఇట్స్ నాట్ మూవింగ్ యార్. యాక్చువల్లీ ఇది మూవ్ అవ్వట్లేదు. ఇది మూవ్ అవ్వడం వల్ల మనం అలా ఎస్యూమ్ చేసుకుంటాం ఇది మూవ్ అవుతున్నట్టు. ఎస్, కమ్. ఇది రండి, ఇది టన్నెల్. ఇది ఇదిగో ఒక బావి ఉంటుంది కదా, బావిలా ఉంది. సో మేమైతే ఎక్కి ఇలా ఫొటోస్ దిగాలన్నమాట. ఫోటో పోజ్ పెడదాం. అప్ సైడ్ డౌన్ ఉంది, ఇది కూడా మంచిగా పోజ్ పెట్టుకోవచ్చు. నేను ఈ ట్రైన్ నైస్ వన్. అన్ని రివర్స్ లో ఉన్నాయి చూడండి. అప్ సైడ్ డౌన్ ఉంది అండ్ అక్కడ కూడా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి అంబిగస్ షేప్స్ అంట. కమన్, అంటే ఇక్కడ షేప్స్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఇలా పెడితే హార్ట్, ఇలా పెడితే కొంచెం స్టార్ లాగా అలా చేంజ్ అవుతుంది. ఇదేమో చూడండి, ఇది పారాడాక్స్ బాక్స్ అంట. ఇక్కడేమో మనకి క్యాట్ ఉంది.
అస్థి పంజరాలు ఉన్నాయి క్యాట్వి. క్యాటేనా ఇది? క్యాట్లా లేదు బట్ ఏదో ఒకటి క్యాటే అంట. ఇక ఇది చైర్ లా ఉంది కదా, కానీ చైర్ కాదు. కనిపిస్తాయి స్పాట్స్ ఇవి అలా సెట్ చేస్తారనమాట. ఇలా ఇలా దిగొచ్చు అనమాట మనం. ఇప్పుడు మనకు అన్ని పోజులు రావు కదా. ఈ పూజ ఏంటనుకుంటున్నారా? హాలోవీన్ కి రెడీ చేస్తున్నారు వీళ్ళు. చాండ్లియర్స్ కానీ అంతా బాగుంది కదా. ఇది అరిస్టాటిల్స్ వీల్ అంట. ఇదేమో బెల్స్ ఫిల్టర్ పారాడాక్స్ అంట. ట్రైసెక్షన్ ఇది. ఇది ఇన్ఫినిటీ రూమ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉంది యాక్చువల్లీ. ఆర్ యూ అన్డిసైడెడ్? ఎస్, నో. ఎస్, నో. నో. ఇట్స్ ఇంపాసిబుల్ ట్రయాంగిల్ అంట. ట్రస్ట్ మీ, ఐఎమ్ ఇంపాసిబుల్ అంట. ఓకే, ఇలా అక్కడి నుంచి ఇలా ట్రయాంగిల్ వస్తుందా? నో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్. ఓకే ఏమో ఇదేదో ఉంది, మనకు తెలియట్లేదు. ఎంటర్ ఫర్ ఎవర్ చేంజింగ్ RBR బై ఇన్సేన్ 51 అంట. ఏంటో పెద్దది ఇచ్చారు. ఓ, ఇది ఆర్ట్. కలర్స్ చేంజ్ అయిన ప్రతిసారి మనకి పిక్చర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు డీర్ వచ్చింది కదా రెడ్ కలర్ లో. ఇప్పుడేమో బ్లూ కలర్ వచ్చినప్పుడు అమ్మాయి నిద్రపోతుంది. ఇదిగో బాగుంది కదా. బుడంగా ఇక్కడ దాక్కుంది. ఇది ట్రిచెట్ పారాడాక్స్ అంట. చేంజ్ ద టైల్స్ అండ్ చేంజ్ ద షేప్ అని ఉంది, కానీ ఇది టైల్స్ మూవ్ అవ్వట్లేదు. బట్ ఫైన్, కమాన్. ఇది టియోడోసియో అంట. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు నాకైతే తెలియదు, నేను చెప్పేస్తున్నాను. ఇది ఏదో ప్లాస్టిక్ ని అట్లా అరేంజ్ చేశారు. ఇదైతే బిగ్ బెన్ లాగా అయింది. అదేమో క్రౌన్ కింద వచ్చింది. ఓ, ఇది ఇక్కడ. ఓకే, ఇది లోపలికి ప్రెస్ చేసి ఇలా తిప్పాలి. ఓ నైస్, అంటే తిరుగుతుంది. ఓ, ఇదన్నమాట సంగతి. నైస్. దిస్ ఇస్ కెలిడియోస్కోప్. మనం చిన్నప్పుడు చదివాం కెలిడియోస్కోప్ అని. నీకు అనిపిస్తుందా? వావ్, ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి, నేను కనిపిస్తా చూడండి మీకు. నాకు కెమెరా కనిపిస్తుంది, మీకు నేను కనిపిస్తున్నాను. నైస్ కదా. ఓ, ఇది విజార్డ్ రూమ్ అంట. ఎక్స్పీరియన్స్ ద ఎన్చాంట్మెంట్ ఆఫ్ లండన్ బై ఎక్స్ప్లోరింగ్ మ్యాజికల్ లొకేషన్స్. ఓ, ఇది చూడండి, కాన్కేవ్ కాంగ్రెస్ లెన్స్ లాగా ఉంటుంది. ఇది లోపలికి వెళ్తున్నాము, మనం ఇంట్లోకి వెళ్దాం. టేబుల్ అన్నమాట. చూసారు ఎలా వచ్చిందో? రా పైకి. యాక్షన్. ఇది రెయిన్ రూమ్ అంట. భలే ఉంది కదా, రెయిన్ డ్రాప్స్ లాగా ఫీల్ అవుతుంది.
ఓ వాటర్ పారాడాక్స్ అంట, ఇది చూడండి ఒకసారి. ఓ ఇట్లా బటన్ నొక్కితేనేమో ఫాస్ట్గా వాటర్ వెళ్తున్నాయి, లేదంటేనేమో డ్రాప్లెట్స్గా పడుతున్నట్టు కనిపిస్తుంది. అదేమో బటర్ఫ్లై షాడోస్. ఇది థర్మల్ గ్రిల్ అంట. ఇక్కడ ఏమనుందంటే టచ్ వామ్, కోల్డ్, ఇంటర్లేస్డ్. భలే ఉంది ఫీలింగ్, వామ్, కోల్డ్, ఇంటర్లేస్డ్. ఇది 0 గ్రావిటీ రూమ్ అంట. దీనికి ఎక్స్ట్రాగా 2 పౌండ్లు కట్టాలంట. సో ఎందుకులే బొక్క అని. సో అలా మూవ్ అవుతుంది లోపల. ఇదేమో క్యామోఫ్లేజ్ వాల్ అంట. టేక్ ద పర్ఫెక్ట్ ఫోటో అని ఉంది. సో మనం ఇక్కడ వాల్లో కలిసిపోవచ్చు అనమాట. బాగుంది కదా, ఇది క్యామోఫ్లేజ్ వాల్. రూమ్ బాగుంది కదా. మినీ హాలోవీన్. ఓకే, ఇదేమో కలర్ షాడో రూమ్. ఓ ఇక్కడ షాడో ఇలా 3 కలర్స్ లో కనిపిస్తుంది, ట్రై కలర్ లో. అంటే అక్కడ లైట్స్ ఉన్నాయి, ఇక్కడ మంచిగా మన షాడో కనిపిస్తుంది. సైన్స్ ఇదంతా. షో ద వరల్డ్ యువర్ ట్రూ కలర్స్. షో ద వరల్డ్ యువర్ ట్రూ కలర్స్ అని పక్క నుంచి వసూబాబు చెప్పింది. నైస్. ఇది లేజర్ జెట్రోప్ అంట. ఫాస్ట్గా వెళ్తుంది, డాన్స్ వేస్తుంది చూసారా, బాగుంది కదా. ఇదేమో షాడో ఫ్రీజ్ అంట. కమోన్, భయంకరంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రెస్ దిస్ బటన్ అని ఉంది. సో మనం ఈ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ వెళ్ళి పాజ్ పెట్టాలన్నమాట. సో నా షాడో చూడండి ఫ్రీజ్ అయిపోయింది అక్కడ. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నా షాడో ఇక్కడ ఉంది. ఇది షాడో ఫ్రీజ్ అన్నమాట. బాగుంది కదా, అలా డిమ్ అయిపోతుంది. ఓకే, లెట్స్ గో దిస్ సైడ్. ఇది 3D జెట్రోప్ అంట. ఇది పుష్ చేస్తే చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. బాగుంది కదా, అన్నిటండి. ఓ ఇక్కడ క్లోన్ టేబుల్ అని ఉంది. ఇది క్లోన్ టేబుల్ అన్నమాట. అంటే మనకి మిర్రర్స్ ఉన్నాయి, మన రిఫ్లెక్షన్ పడుతుంది. బాగుంది. హలో, ఇదే క్లోన్ టేబుల్ అంతా మనదే. ఇదేమో పారాడాక్స్ స్టిక్. ఇది మనకి ఎగ్జిబిషన్స్ లో కూడా ఉంటుంది. ఇదేమో స్ట్రైట్ గా ఉంది, కర్వ్ ఉంది. సో ఇది రొటేట్ చేసినా కానీ ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ పారాడాక్స్ స్టిక్. ఇది పారాడాక్స్ రేంజ్ అండి. బాగుంది కదా. ఇది టిల్టెడ్ రూమ్ అంట. టిల్టెడ్ Come on. భలే ఉంది, బాగుంది. బాగుంది కదా. కొంచెం ఫొటోస్ దిగొచ్చు, మస్తు ఉంటుంది.
అన్నీ భలే ఉన్నాయి కదా. నాకైతే భలే అనిపిస్తుంది పారాడాక్స్ మ్యూజియం. వర్త్ వర్మ వర్త్. ఇంకా అది అనమాట పారాడాక్స్ మ్యూజియం. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే బ్యాగ్స్ తీసుకుని ఇంటికి చాలా మీకైతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక వ్యూ చూపిస్తా. అదిరిపోయింది. దిస్ ఇస్ లండన్ బేబీ. ఇంకా ఎందుకు ఆలస్యం? డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. బాయ్ చెప్పు. బాయ్.